సో ఫాల్ సీలింగ్ కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ నేను చెప్తాను. కీప్ వాచింగ్ ద వీడియో టిల్ ది ఎండ్. సో దీంట్లో ఏంటంటే ఫాల్ సీలింగ్ మనం వేస్తున్నప్పుడు, ప్లెయిన్ సీలింగ్ వేసినప్పుడు మల్టిపుల్ జాయింట్స్ వస్తూ ఉంటాయి. ఆ జాయింట్స్ వచ్చినప్పుడు ఇలా మధ్యలో టేప్ వేయాలి ప్రాపర్ గా. ఆ టేప్ కూడా ఒకసారి చూపి, ఇది కదా. సో ఆ టేప్ కూడా మీరు చూస్తే జనరల్లీ జిప్రాక్ వస్తుంది. జిప్రాక్ ఏంటంటే ఈ స్టిక్కీ నేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో దట్ ఇట్ బైండ్స్ ఇట్ ప్రాపర్. అప్పుడు ఏంటంటే తర్వాత ఫాల్ సీలింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఆ క్రాక్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉండవు. జనరల్లీ మీకు కొన్ని చోట్ల లైన్స్ కనిపిస్తూ ఉంటాయి. ద ఓన్లీ రీజన్ ఇస్ దట్ ఎక్కడెక్కడైతే జాయింట్లు వస్తున్నాయో ఆ జాయింట్ల దగ్గర ఈ జిప్రాక్ కి సంబంధించిన టేప్ వేయకపోవడం వల్లనే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మేక్ ష్యూర్ వాళ్ళు యూజ్ చేసే ఈ టేప్ లో కూడా అండ్ సెకండ్ గ్రేడ్ క్వాలిటీస్ కూడా ఉంటాయి. బట్ యూ మేక్ ష్యూర్ వాళ్ళు జిప్రాక్ ది మాత్రమే యూజ్ చేస్తున్నారు. సో పిఓపి వాళ్ళు ఈ టేప్ ని ప్రాపర్ గా జాయింట్ మధ్యలో స్టిక్ చేసిన తర్వాత దానిపై నుంచి పిఓపి వేయాలి. ఒకసారి మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఉన్న ఇది ఏదైతే ఉందో ఈ జాలి లాగా, ఇది యాక్చువల్లీ దిస్ ఇస్ ద టేప్. ఈ టేప్ అప్లై చేసిన తర్వాత దీనిపై నుంచి పుట్టి వేస్తే అది ప్రాపర్ గా బైండ్ అవుతుంది. సో దట్ ఆ జాయింట్ మధ్యలో తర్వాత బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండవు. సో ఇలాంటి వర్క్ రిలేటెడ్ మైనర్ మిస్టేక్స్ జరగకుండా ఉండాలంటే మన పేజ్ ని ఫాలో చేయండి. మీ ఇంటీరియర్స్ చేయించుకునే ఫ్రెండ్స్ కి, ఫాల్ సీలింగ్ చేయించుకునే ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి.